హాయ్ అండి. ఈరోజు ఒక కథ. ప్రీతి ప్రీతి అంటూ అన్ని గదులు వెతుకుతున్నాడు సౌరభ్. ఎక్కడున్నావోయ్? చాలాసేపటి నుంచి వెతుకుతున్నా. ఎక్కడ ఉన్నావు? అంటూ పిలుస్తూ బాల్కనీలోకి వచ్చాడు. అక్కడ ఉన్న చైర్లో కూర్చొని ఏదో ఆలోచిస్తోంది ప్రీతి. ఏంటి ప్రీతి ఇది? ఇక్కడే ఉన్నావా? మరి ఇందాకటి నుంచి పిలుస్తుంటే పలకవేం అని తాను ఓ చైర్లో కూర్చున్నాడు. అతను తానెదురుగా కూర్చున్నా కూడా ఆమె అతని వైపు చూడను కూడా చూడలేదు. ఏంటి ప్రీతి? ఎందుకలా డిమ్గా ఉన్నావు? ఏం జరిగింది చెప్పు అన్నాడు సౌరభ్. ఏం లేదు, కొంచెం తలనొప్పిగా ఉంది. అవునా? ఫీవర్ ఏమన్నా వచ్చిందా? కాఫీ పెట్టి తేనా అంటూ వెళ్ళబోయాడు. వద్దు, నాకు కాసేపు ఒంటరిగా ఉండాలని ఉంది. అవునా? నేనేమన్నా డిస్టర్బ్ చేశానా అన్నాడు సౌరభ్. దానికి ఆమె సమాధానం ఇవ్వకపోవడంతో లేచి వెళ్ళిపోయాడు కామ్గా. వారిద్దరికీ పెళ్ళై 1 నెల రోజులు అయ్యింది. కొత్త కాపురం అయితే మొదలు పెట్టారు కానీ ఆమె ఎందుకో అతనికి చేరువ కాలేకపోతుంది. చాలాసార్లు ప్రయత్నించాడు కానీ ఆమెలో ప్రతిస్పందన లేకపోవడంతో ఆమెని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఆమె ఏ రోజైతే తనకు తానుగా వచ్చి అతనికి చేరువ అవుతుందో ఆ రోజే ఆమెని దగ్గరికి తీసుకోవాలని అనుకున్నాడు. సౌరభ్ 6 అడుగుల ఎత్తు, కండపుష్టి, వంకీలు తిరిగిన జుట్టు, మొహముపై చెరగని చిరునవ్వుతో, ముట్టుకుంటే కందిపోయే పాలమిగడలాంటి వంటి ఛాయ కలిగి ఉండి అమ్మాయిల కలల రాకుమారుడిలా ఉంటాడు కానీ ఎవరూ లేని ఓ అనాథ. ఓ పెద్ద ఎంఎన్సీ కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తున్నాడు. జీతం కూడా నెలకి 6 అంకెల్లో ఉంటుంది. తన సేవింగ్స్ అన్నీ దాచుకొని సిటీ అవుట్స్కట్స్లో ప్లేస్ తీసుకొని తన అభిరుచికి తగ్గట్టుగా ఇంటిని కట్టించాడు. ఇల్లు కట్టడం పూర్తి అయ్యాక ప్రీతిని పెళ్లి చేసుకున్నాడు. ప్రీతి 25 ఏళ్ల కుందనపు బొమ్మ. తీరైన కనుముక్కు తీరు, పొడవాటి జడ, శంఖం లాంటి మెడ, సన్నని తీగలా ఉండే నడుము. చూసే మగవాడి గుండె జారి గల్లంతవ్వడం మాత్రం ఖాయం. పీజీ వరకు చదివింది. చాలా చలాకీగా ఉండేది. ఆ తర్వాత సౌరభ్ సంబంధం రావడం, తల్లిదండ్రులకు తనకు నచ్చడంతో పెళ్లి ఖాయం చేసుకొని ఓ శుభముహూర్తాన పెళ్లి చేశారు. పెళ్లి ముందు వరకు ఎంతో హుషారుగా ఎప్పుడూ నవ్వుతూ అందర్నీ నవ్విస్తూ ఉండే ప్రీతి పెళ్లి ఇంకా వారం ఉందనగా ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉలుకు పలుకు లేకుండా ఉండేది. మొదట్లో పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతున్నాననే బాధతో అనుకున్నారు. కానీ పెళ్లికి ఓ రోజు ముందు ఓ బాంబే పేల్చింది ప్రీతి. ఏంటి? ఇంతదాకా వచ్చాక వద్దంటే నా పరువేం కావాలి? ఊరు వాడ చుట్టాలు బంధువులు అందరికీ చెప్పుకున్నాము. పెళ్లి మండపం బుక్ చేసుకొని అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాక ఇప్పుడు పెళ్లి వద్దంటే ఎలానే అంది తల్లి మమత. ఎందుకు వద్దట? అయినా ఆడపిల్లకి చదువెందుకు అని అంటే నా మాట కొట్టేసి పంపించారు. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. ఇంకేముంటుంది? చదువు పేరుతో కాలేజీకి పోయి ఎవడినో ఇష్టపడి ఉంటుంది. వాడినే పెళ్లి చేసుకోవాలని కలలు కని ఉంటుంది. మనమేమో ఈ సంబంధం చూసాము. అయినా ఇష్టం లేకపోతే ఎప్పుడో చెప్పేయాలి కానీ ఇప్పుడు చెప్తారా ఎవరన్నా? ఈ పెళ్లి చేయటానికి నా కొడుకు ఎన్ని కష్టాలు పడుతున్నాడో. వాడి పొట్ట కట్టుకొని సంపాదించిన సొమ్ముతో మన తాహతుకి సరిపోయే సంబంధం తెచ్చాడు. అబ్బాయి చాలా మంచివాడు కాబట్టే నయా పైసా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటున్నాడు. అంత మంచి సంబంధం కాలదన్నుకుంటే ఇక నీకు ఈ జన్మలో పెళ్లి కాదు. నాన్నమ్మ శాపనార్థాలు. అమ్మా వదిలేయ్, దానికి ఇష్టం లేదని అంటుంది కదా. అలాగే కానీ వచ్చే చుట్టాలు బంధువులు సూటిపోటి మాటలు అనేది నన్నేగా. ఆడపిల్లల్ని పెంచడం చాతకాదని అంటారు. అనని పడదాము. పెళ్లి ఖర్చులు పోతాయి. అవన్నీ ఆ వడ్డీల రంగన్న దగ్గర తీసుకున్న అప్పు మిగులుతుంది. మిగలని ఏది జరిగినా దానికెందుకే? అదే సంతోషంగా ఉంటే చాలు. ఆ ఫోన్ అందుకో మమత. అల్లుడు గారు. కాదు కాదు, ఆ అబ్బాయికి విషయం చెప్పేద్దాము. మా అమ్మాయికి ఈ పెళ్లి ఇష్టం లేదట. మమ్మల్ని క్షమించండి అంటాను. ఇక్కడి దాకా వచ్చాక ఇప్పుడు కాదంటే ఎలా అండి? నేను మా వాళ్ళందరికీ చెప్పుకున్నాను అంటారేమో. బ్రతిమలాడతాను. వినకపోతే కాళ్ళు పట్టుకుంటాను అన్నారు నాన్న దశరథ గారు ఏడుస్తూ. అయ్యో మీరేంటండి ఇలా ఏడుస్తున్నారు అంది మమత కూడా ఏడుస్తూ. మీరేంటే ఇలా ఏడుస్తున్నారు? దానికి తన్ని పీటల మీద కూర్చోపెట్టాక. చూడవే చూడు, నీ వల్ల నా కొడుకు కోడలు ఏడుస్తున్నారు. నిన్ను అల్లారు ముద్దుగా పెంచినందుకు వారికిది కావాల్సిందేనే అంటూ నాయనమ్మ కూడా ఏడవడం మొదలుపెట్టింది. చిన్నప్పటి నుంచి కాలు కింద పెట్టకుండా పెంచింది దాన్ని ఏడిపించడానికేనా? దానికిష్టం వచ్చింది కానీ అమ్మా, దానికి నచ్చిందే చేద్దాము అంటూ ఏడుస్తూ గుండె పట్టుకొని కూలబడిపోయారు.
అందరూ కంగారుగా ఆయన దగ్గరికి వెళ్లారు. డాక్టర్ని పిలిచారు. ఆయన చూసి, ఓవర్ స్ట్రెస్ వల్ల ఇలా జరిగింది. పిల్ల పెళ్ళి కదా, ఆ పనుల్లో పడి ఇలా అయ్యుంటుంది. కానీ మరోసారి వస్తే మాత్రం అది హార్ట్అటాక్గా మారొచ్చు. ఆయనకి బాధ కలిగించే విధంగా ప్రవర్తించకండి. చాలా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి కొన్ని మందులు రాసి వెళ్ళిపోయాడు. చూసావా నా కొడుక్కి నీ వల్ల ఎగతి పట్టిందో. వాడికి ఏదైనా అయితే మా అందరి ఉసురు నీకు తగులుతుందే అంటూ నాన్నమ్మ శాపం. అవన్నీ వింటున్న ప్రీతి గుండెలు పిండేసే బాధ. మనసులో తొలివేస్తున్న తన నిర్ణయం వల్ల ఇంతమంది బాధపడటం ఇష్టం లేక మరుసటి రోజు పెళ్లి పీటల మీద కూర్చొని తల వంచుకొని తాళి కట్టించుకుంది. తొలి రాత్రి ముహూర్తం సమయానికి 3 రోజులు సెలవు కావాలి అంటూ తప్పించుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సౌరభ్ ప్రీతి దగ్గర కావటానికి ప్రయత్నించడం, ఆమె దూరం పెట్టడం. వారు కొత్త ఇంట్లోకి వచ్చినా కూడా ఆమెలో మార్పు లేదు. పైపెచ్చు ఆమెని ప్రసన్నం చేసుకోవటానికి ఆమెకి ఏది ఇష్టమో మమత దగ్గర తెలుసుకొని మరీ చేసేవాడు. కానీ ఆమె మారలేదు. ఆమె ఇలా ఉండటానికి ఏదో బలమైన కారణం ఉంటుందని అనుకున్న సౌరభ్ ఆమె మారేంత వరకు వేచి చూడాలని డిసైడ్ అయిపోయాడు. కాలం గిర్రున తిరిగింది. వారి పెళ్లి జరిగి అప్పటికే 6 నెలలు గడిచాయి. సంక్రాంతి పండగ కావడంతో కూతురిని, అల్లుడిని పిలుద్దామని సౌరభ్ ఇంటికి పయనమయ్యారు. కాలింగ్ బెల్ మ్రోగడంతో ఎవరబ్బా అనుకుంటూ డోర్ తీసిన సౌరభ్ ఎదురుగా దశరథ గారు, మమత కనపడేసరికి, అత్తయ్య, మావయ్య ఎలా ఉన్నారు? పెళ్ళైన ఇన్నాళ్లకు మేము గుర్తొచ్చామా? ఇంతవరకు కనీసం మా ఇంటికి రాలేదు అన్నాడు నవ్వుతూనే. బాగున్నాము బాబు. ఎప్పటికప్పుడు రావాలనే అనుకుంటున్నా. ఏదో ఒక ఆటంకం. ఈసారి ఎలాగైనా వెళదామని మీ అత్త పోరు పెడితే పొలం పనులు పక్కన పెట్టి మరీ వచ్చాము అన్నారు దశరథ గారు. వారి చేతిలోని బ్యాగ్లు అందుకొని, ప్రీతి, ప్రీతి ఎక్కడా? మీ అమ్మా నాన్న వచ్చారు అని పిలిచాడు. అమ్మ వాళ్ళు వచ్చారా? ఇప్పుడెందుకు వచ్చారు అనుకుంది. అప్పుడే తలస్నానం చేసిందేమో. కురులను ఆరపెట్టుకొని మేడ మెట్ల మీద నుండి క్రిందకి దిగుతున్న ఆమెని అలానే తెరపారా చూస్తూ ఉండిపోయాడు సౌరభ్. చిలకాకు పచ్చ చీర, నెమలి పింఛం రంగు జాకెట్ వేసుకొని ముఖంపై పడే ముంగురులను సరిచేసుకుంటూ వస్తోన్న ఆమె ఓ దేవకన్యలానే కనిపించింది అతని కంటికి. అతనలా చూస్తూ ఉండడం గమనించిన దశరథ గారు చిన్నగా నవ్వుతూ, ఏమే, అల్లుడు చూడు అమ్మాయి వంక ఎలా చూస్తూ ఉండిపోయాడో. ఇక్కడ మనమిద్దరం ఉన్నామన్న విషయమే మర్చిపోయాడు అన్నారు. అవునండి, చూస్తుంటే ఇద్దరూ అన్యోన్యంగానే ఉన్నట్టు ఉన్నారు. మీరే నన్ను కంగారు పెట్టేశారు. పద, అమ్మాయి దగ్గరికి వెళ్ళి వద్దాము. పెళ్ళై ఇన్ని రోజులు అవుతున్నా వారి దగ్గర నుంచి ఏ శుభవార్త లేదు అని అంది మమత. పాపం నేనొక్కడినే అన్నట్టు నువ్వు అమ్మ రోజు నా బుర్ర తినేసారా లేదా? 2 నెలల క్రితం పెళ్ళి అయినా ఆ సుబ్బిగాడి కూతురు నీళ్ళొసుకుంది కానీ 6 నెలలైనా మన అమ్మాయి ఏం చెప్పలేదని అన్నారు దశరథ గారు. పాపం వాళ్ళిద్దరూ నెమ్మదిగా అనుకుంటున్నా మనకున్న మాటలు సౌరభ్ చెవిలో పడ్డాయి. తన చూపులు ప్రీతి నుంచి మరల్చుకొని, ఏమోయ్, మనం అనుకున్న విషయాన్ని మీ అమ్మ వాళ్ళకి చెప్పలేదా నువ్వు అన్నాడు. అతను ఏమంటున్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తున్న ప్రీతి తలపై మొట్టికాయ వేసి, అప్పుడే అనుకున్నా ఇలాంటిదేదో చేస్తావని. చిలక్కి చెప్పినట్టు చెప్పాను. మీ అమ్మ వాళ్ళకి కూడా చెప్పమని అన్నాడు. ఏం చెప్పాలి అని ఆమె అడిగేలోపే, అదే మనం ఓ 2 ఏళ్ల వరకు పిల్లలు వద్దని అనుకున్నాము కదా, ఆ విషయం చెప్పావా మరి అన్నాడు. అదా, మర్చిపోయాను సౌరభ్. రోజూ మాట్లాడుతూనే ఉన్నాను కానీ ఆ విషయం చెప్పలేదు. నిజంగానే నాది మట్టి బుర్ర అంటూ కృతజ్ఞతతో చూసింది సౌరభ్ వైపు. సౌరభ్కి ఏమీ వినపడలేదు. ఆమె నోటి నుండి వచ్చిన సౌరభ్ అన్న తన పేరు తప్ప. పెళ్ళైన ఇన్నాళ్ళకి ఆమె తనని పిలిచింది. ఎప్పుడూ ముక్తసరిగా మాట్లాడడమే కానీ ఏ రోజు తన పేరు పెట్టి పిలిచిందే లేదు. ఇప్పుడు ఆమె పిలిచేసరికి అతనికి గాల్లో తేలుతున్నట్టు అనిపించింది. అలా చూస్తూ ఉండిపోయారేంటి? అమ్మ వాళ్ళు వచ్చారుగా, వెళ్ళి మటన్, చికెన్, చేపలు తెండి. ఓ 2 రోజులు ఆఫీస్కి సెలవు పెట్టండి. అవును, మీరు టిఫిన్ చేయలేదు కదా, అసలే ఆకలికి ఉండలేరు. రండి టిఫిన్ పెడతా. నాన్న, మీరు రండి టిఫిన్ చేద్దురు అంది. లేదురా, రాత్రి బయలుదేరాము. తెల్లారేసరికి ఇక్కడ ఊడిపడ్డాము. ముందు స్నానం చేసి వస్తాము. అల్లుడు గారు మీరు టిఫిన్ చేయండి అన్నారు దశరథ గారు. లేదు మామయ్య, మీరు స్నానం చేసి రండి, నేను వెయిట్ చేస్తా అన్నాడు సౌరభ్. సరే అని వారిద్దరూ ఫ్రెష్ అయ్యి వచ్చారు.
వారందరికీ టిఫిన్ వడ్డించింది ప్రీతి. సౌరభ్కి మాత్రం కొసరి కొసరి వడ్డిస్తోంది. టిఫిన్ అయ్యాక మామయ్య, నేను ఆఫీస్కి వెళ్ళి లీవ్ పెట్టి వస్తాను అని బయలుదేరబోతున్న సౌరభ్ని, ఏమండి వెళ్ళిపోతున్నారేంటి? నేను ఎదురుగా రాకుండానే ఏ రోజైనా బయట అడుగు పెట్టారా మీరు అంటూ పరుగున వచ్చి సౌరభ్కి ఎదురు వచ్చింది. వారిద్దరిని చూస్తూ అలానే ఉండిపోయారు దశరథ గారు, మమత గారు. ఆఫీస్కి వెళుతున్నాడన్న మాటే కానీ సౌరభ్ మనసు గాల్లో తేలుతూ ఉంది. ఇన్ని రోజులకి ప్రీతి తనతో చాలా బాగా మాట్లాడుతోంది. తానెంత ప్రయత్నించినా కనీసం ఆమె నోరు కూడా మెదిపేది కాదు. అలాంటిది ఈరోజు తనతో ఎంతో ప్రేమగా మాట్లాడింది. ఇది ఇలాగే ఉండిపోతే బాగుండు అనుకుంటూ ఉన్నాడు. ఆఫీస్కి చేరుకొని ఓ 2 days లీవ్ పెట్టి మార్కెట్కి వెళ్ళి చికెన్, మటన్, ఫిష్ కొని ఇంటికి పట్టుకొని వెళ్ళాడు. ఏంటి సౌరభ్, ఇంత ఆలస్యంగానా వచ్చేది? ఎప్పుడు వండుతాను చెప్పండి అంటూ అతని చేతిలోని ఐటమ్స్ అందుకుంది. మా బాస్ లీవ్ ఇవ్వటానికి చాలా ఇబ్బంది పెట్టాడు. ఎలాగో కాళ్ళ వేళ్ళ పడి లీవ్ తీసుకొని మార్కెట్కి వెళ్ళానా, అక్కడ పిచ్ రష్గా ఉంది ప్రీతి, అందుకే ఆలస్యం అయిపోయింది అన్నాడు సౌరభ్. అవునా, సరే కానీ ఏం వండమంటారు? చికెన్ దమ్ బిర్యానీ చేయనా లేదా చికెన్ ఫ్రై బిర్యానీ చేయనా? ఏం చేయాలి అంది వంటగదిలోకి వెళ్తూ. అటువైపు నుంచి సమాధానం రాకపోవడంతో వెనుతిరిగి చూసి అక్కడ నవ్వుతూ చేతులు కట్టుకొని నిలబడ్డ సౌరభ్ని చూసి కామ్గా ఉండిపోయింది. మీ అమ్మ వాళ్ళు హాల్లో లేరు ప్రీతి, బెడ్రూమ్లోకి వెళ్ళారు కాసేపు రెస్ట్ తీసుకోవడానికి. నువ్వు మామూలుగా ఉండొచ్చు. అండ్ సారీ, నీ పర్మిషన్ లేకుండా నిన్ను ముట్టుకున్నాను. మీ అమ్మ వాళ్ళ ముందు అంటి ముట్టనట్లు ఉంటే వాళ్ళకి అనుమానం వస్తుంది కదా, అందుకే అలా చేశాను. ఇంకెప్పుడు అలా జరగదు అన్నాడు సౌరభ్. అయ్యో అలా అంటారేంటి? నేను మీతో సరిగ్గా ఉండడం లేదన్నా. ఒక్క మాట మీరు మా వాళ్ళతో చెప్పుంటే నా పరిస్థితి ఏంటి? థ్యాంక్యూ సౌరభ్ గారు అంది చిన్నగా. సౌరభ్, చాలు ఆ తోకలేం వద్దులే. నువ్వు ఫ్రీగా ఉండు, ఎలా నచ్చితే అలా పిలు. ఇప్పుడెలా ఉన్నావో ఎప్పుడూ అలానే ఉండు. అంతేకాని ఏదో పోగొట్టుకున్న దానిలా ఉండకు. నేను చాలాసార్లు ప్రయత్నించాను నీ ప్రాబ్లం ఏంటో చెప్పమని, కానీ చెప్పలేదు. కనీసం ఇప్పటికైనా చెప్తావా అన్నాడు సౌరభ్. ప్రీతి సమాధానం ఇవ్వకుండా పని చేసుకుంటుంటే ఇలా ఉంటే ఎలా? నీ ప్రాబ్లం నాకు ఎలా తెలుస్తోంది? పోనీ నీ భర్తగా కాకపోయినా ఓ ఫ్రెండ్ అనుకుని చెప్పు అన్నాడు సౌరభ్. చెప్తాను, మీకే చెప్తాను, కానీ నాకు కొంత టైం కావాలి అంది తన పని తను చేసుకుంటూ. అమ్మయ్య, ఆ మాట అన్నావు, అది చాలు. సరే, నేనేదైనా హెల్ప్ చేయనా అన్నాడు సౌరభ్ దగ్గరికి రాబోతుండగా. మీరేం చేయొద్దు కానీ వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి అంటూ మసాలా అందుకోవడానికి కాళ్ళు పైకెత్తిన ప్రీతి అది అందకపోవడంతో కొంచెం కాలు జారి కింద పడబోతున్న ఆమె అప్పుడే అక్కడికి వస్తున్న సౌరభ్పై పడిపోయింది. కింద సౌరభ్ పైన ప్రీతి. తొలిసారిగా ఆమె తనకి చాలా దగ్గరగా రావటంతో తన్మయత్వంలో మునిగిపోయాడు. ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉండిపోయాడు. ఆమె ముంగురులా నుంచి వస్తున్న సువాసన తన నిమిషముణ్ణి చేస్తుంటే చేతులు వాటంతటా అవే ఆమె నుంచి హత్తుకోవడానికి ఆమె నడుము పైకి చేరాయి. పెదాలు అప్రయత్నంగా ఆమె పెదాలను చుంబించాలని దగ్గరగా చేరాయి. అతనలా పెదాలు దగ్గరికి తెస్తుంటే ప్రీతి మెదడుకి ఏదో సంకేతం అందిందేమో. పెదాలను అతనికి అందివ్వాలని అనుకుంటూ కళ్ళు మూసుకుంది. అతని ఒంటి నుంచి వస్తున్న సెంటు సువాసనలు ఆమెలో ఏదో తెలియని అలజడిని రేకెత్తించగా తన ఎద పొంగులకు అతని ఛాతీ తగులుతూ తెలియని ఉద్వేగం రేగింది ఆమెలో. కళ్ళు మత్తుగా మూసుకుంటూ అతనికి చేరువగా తన పెదాలను అందించబోతున్న ఆమె మస్తిష్కంలో ఏదో మెదిలి తలని పక్కకి తిప్పుకుంది. కానీ సౌరభ్ మాత్రం ఆమెని వదలకుండా తన చేతులతో ఆమె ముఖాన్ని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేయడంతో అతని చేతులను పక్కకు తోసి అతని పైనుంచి లేచింది. ఆ హఠాత్ పరిమాణానికి నొచ్చుకున్న పైకి లేచి, ఐయామ్ సారీ ప్రీతి, ఇది నేను కావాలని చేసిన తప్పు కాదు, ఏదో అలా అనుకోకుండా జరిగిపోయింది అంటూ వంటగదిలో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతున్న సౌరభ్నే చూస్తూ, సారీ సౌరభ్, నేను నీకు సరిపోయిన దాన్ని కాదు. ఆ చందమామకి మచ్చ ఉన్నట్టే నాకు ఓ మచ్చ పడింది. అది చెరిపేస్తే చెరిగిపోయేది కాదు. నన్ను దావాగ్నిలా దహించేస్తోంది. నన్ను క్షమించు. నీకు ఎంత దగ్గర కావాలని ప్రయత్నించినా పదే పదే అదే గుర్తు వస్తోంది. కానీ ఇన్ని రోజుల నుంచి చూస్తున్నా నీ వల్ల నాకు ఏ ప్రాబ్లం కూడా రాలేదు. నీ మనసు నొచ్చుకుంటున్నా కూడా నన్ను పల్లెత్తి మాట అనకుండా వెళ్ళిపోయావు.
నిన్ను చాలా ఇబ్బందికి గురి చేస్తున్నాను కదా అనుకుంటూ కళ్ళల్లో నుంచి జాలువారే కన్నీటిని తుడిచి పనిలో నిమగ్నం అయిపోయింది. తన గదిలోకి వెళ్ళిన సౌరభ్ కళ్ళలో నుంచి వస్తున్న కన్నీటిని తుడుచుకొని, ఎందుకిలా చేస్తున్నావు ప్రీతి? దగ్గర అవ్వాలని నేను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. నీ మనసులో ఏముందో నాకెలా తెలుస్తుంది? నిన్ను నా కళ్ళెదుట పెట్టుకొని స్థిమితంగా ఉండటం నా వల్ల కావటం లేదు. రోజు రోజుకి నీ మీద ప్రేమ పెరిగిపోతుందే కానీ తగ్గడం లేదు. ఏం చేస్తే నీలో మార్పు వస్తుంది? ఏం చేస్తే నువ్వు నన్ను ప్రేమిస్తావు? ఏం చేయాలి అనుకుంటూ బాత్రూంలో దూరి షవర్ ఆన్ చేశాడు. ఆ నీటి జల్లులోనే అతని కన్నీరు కలిసిపోయింది. ఏం చేస్తున్నావు ప్రీతి అన్న తల్లి పిలుపుతో చికెన్ దమ్ బిర్యానీ, ఫిష్ ఫ్రై, మటన్ కర్రీ చేస్తున్నా, ఫిష్ కొంత పులుసు పెడుతున్నా అంది ప్రీతి వంట చేస్తూనే. నేనడిగింది నువ్వేం వండుతున్నావని కాదు. సౌరభ్ ఎందుకలా అన్నాడు? నువ్వేం చేస్తున్నావు? నీ మనసులో ఏముంది చెప్పు అంది తీక్షణంగా. అది అమ్మా, నేను ఏదో మూడ్లో ఉండి అని ఏదో చెప్పబోతున్న ప్రీతి ఆగిపోయింది. తల్లి ఆపమన్నట్టు చెయ్యి పైకెత్తడంతో, ఏం చెప్పి నన్ను సర్ది చెప్పాలని చూడకు. నేనంతా విన్నాను. అతనంత దగ్గరగా వస్తున్నా ఎందుకు దూరం పెడుతున్నావు? అంటే ఇందాక మీ ఇద్దరూ మా ఎదురుగా నటించారా? ఎన్ని రోజులు నటిస్తారు? ఎంతకాలమని మమ్మల్ని మోసం చేస్తూ మీరు భ్రమలో బతుకుతారు? అల్లుడు మంచివాడు కాబట్టి సరిపోయింది. అదే ఇంకొకడైతే ఈ పాటికి చిన్నిళ్ళు చూసుకునేవాడు. ఇంటికే సరిగ్గా రాకుండా దాంతోనే ఉండిపోయేవాడేమో. నువ్వింత బాధ పెడుతున్నా అతను నిన్ను బాగా చూసుకోవడమే కాకుండా మమ్మల్ని కూడా బాగా చూసుకుంటున్నారు. అలాంటి భర్త దొరకాలంటే ఎన్నో నొమ్ములు నోచుకోవాలి. నువ్వేం చేయకుండానే నీకు సంబంధం వచ్చి దేవుడు లాంటి వ్యక్తి నీకు భర్తగా వచ్చాడు. మరెందుకని అతన్ని నువ్వు దూరం పెడుతున్నావు? నువ్విప్పుడిలా ఉండటానికి నీ పెళ్లి ముందు రోజు అలా మాట్లాడడానికి ఏదైనా సంబంధం ఉందా? ప్రీతి సమాధానం చెప్పకుండా కన్నీరు పెడుతూ నిలబడేసరికి, ఏంటే అడుగుతుంటే మాట్లాడవు? నువ్విలాగే ఉంటే అల్లుడు ఏదో ఒకరోజు ఇంకో అమ్మాయికి అనబోతుండగా. అమ్మా ప్లీజ్, ఎప్పుడూ అలా అనకు. నాకు సౌరభ్ అంటే ప్రాణం. అతని కేరింగ్, అతని మాట, అతను నాతో నడుచుకునే తీరు అన్నీ నాకెంతో ఇష్టం. నేనెంత దూరం పెడుతున్నా అతను నన్ను ఇంకా బాగా చూసుకుంటున్నాడే కానీ ఏ రోజు నన్ను దూరం పెట్టలేదు. అతను దూరం అయితే బ్రతకలేను నేను అంది ఏడుస్తూ. నీ సమస్య ఏంటే? అతను దూరం అయితే తట్టుకోలేనంటున్నావు, కానీ నువ్వే అతన్ని దూరం పెడుతున్నావు. అసలేంటి నీ సమస్య? కన్న తల్లి, నాకు కూడా చెప్పుకోలేని నీ సమస్య ఏంటి నీకు అంది మమత కూడా ఏడుస్తూ. నేను అంటూ వెక్కుతున్న ప్రీతిని దగ్గరికి తీసుకొని, హా నువ్వు చెప్పు ఏంటి? నేను పూజకి పనికిరాని పువ్వుని అంది ఏడుస్తూ తల్లి ఇంకాస్త గట్టిగా వాటేసుకొని. ఏంటి? ఏమంటున్నావు ప్రీతి? చెప్పమ్మా, నా తల్లివి కదూ. ఏదో ఆలోచనలు పెట్టుకొని నీ కాపురాన్ని చేతులారా నాశనం చేసుకోకే. ఏం జరిగిందో చెప్పు. నా చేతనైతే సహాయం చేసి నీ కాపురాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేస్తాను అంది మమత ప్రీతి కళ్ళు తుడుస్తూ. నేను మానవ మృగాల్లా దాష్టికానికి బలమైన అబలనమ్మ అంది ఏడుస్తూ. ఏంటే ఏమంటున్నావు? వివరంగా చెప్పు అని. కాసేపు ఆగు అని డోర్ మూసి వచ్చి, ఇప్పుడు చెప్పు ఏం జరిగిందో అంది. నాకు పెళ్లి చూపులు అని మీరు సౌరభ్ ఫోటో చూపగానే నేను అతనితో ప్రేమలో పడిపోయా. చేసుకుంటే తననే చేసుకోవాలని అనుకున్నా. అతనితో నా నూరేళ్ల జీవితాన్ని ఊహించుకుంటూ ఎన్నో కలలు కన్నాను. కానీ నా కలలన్నీ కలలైనాయి ఓ నిషీధి రాత్రిలో. కాలేజ్ ఫేర్వెల్ పార్టీకి వెళ్ళిన నేను ఆ రాత్రి రాకుండా ఉండిపోయాను, గుర్తుందా అంది ప్రీతి. హా గుర్తుంది. చాలా ఆలస్యం అయిపోయింది. రేపు ఉదయం వస్తాను అని ఫోన్ చేశావు అంది మమత. అదే నేను చేసిన తప్పు. ఆ రాత్రి నేను ఇంటికి వచ్చినా నేను ఈరోజు ఇంతలా బాధపడాల్సిన అవసరం వచ్చేది కాదు అంది ఏడుస్తూ. ఏడుపు ఆపి చెప్పవే అంది మమత బాధ కోపం మిళితమైన గొంతుతో. ఆ రోజు పార్టీలో డ్రింక్స్ ఇచ్చారు, అది తాగాను. పార్టీ అయ్యాక మీకు ఫోన్ చేసి మా ఫ్రెండ్ సుష్మిత రూమ్లో పడుకున్నాను. మరుసటి రోజు ఇంటికి వచ్చాను. ఆ తర్వాత సౌరభ్ నన్ను చూసుకోవటానికి రావటం, ఆ తర్వాత పెళ్లికి ముహూర్తం పెట్టుకోవడం జరిగిపోయింది. అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయాన నా పెళ్లికి ఓ రోజు ముందు, అదే మీకు నేను పెళ్లి చేసుకోనని చెప్పానే, ఆ రోజుకి ముందు రోజు ఉదయం నా సెల్కి ఓ నోటిఫికేషన్ సింబల్ సౌండ్ వచ్చింది. అదేంటో ఓపెన్ చేసిన నాకు మిన్ను విరిగి నేలపై పడ్డట్టు అయింది. నా ఒళ్ళంతా చెమటలు పట్టాయి. కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది. ఒక్కసారిగా అలా మంచంపై పడిపోయాను.
చాలాసేపటికి కానీ మెలకువ రాలేదు. లేవగానే నా మొబైల్ అందుకొని మళ్ళీ ఓసారి ఆ నోటిఫికేషన్ చూసా. అది ఓ వీడియో, న్యూడ్ వీడియో. అంటే ఏంటే అంది మమత. ఓ బిడ్డ పుట్టినప్పుడు ఎలా ఉంటుందో అలా అంది ప్రీతి ఏడుస్తూ. ఏమంటున్నావు తల్లి? అంటే నువ్వు ఆ రాత్రి ఎవరితోనైనా తప్పుగా అంది మమత కోపంగా. అమ్మా అంది ప్రీతి కోపంగా. నేనెవరనుకున్నావు? దశరథ గారి పెంపకంలో పెరిగిన బిడ్డని. ప్రాణం పోయిన తప్పుడు పనులు చేయను. అసలు ఆ వీడియోలో ఏముంది? నేను నా క్లాస్మేట్ చరణ్ కింద నలిగిపోతున్నట్టు ఉంది. వాడే కాదు, వాడితో పాటు మరో 2 కూడా ఉన్నారు. కానీ నాకేమీ గుర్తులేదు. రాత్రి పడుకోవటం, ఉదయం లేవడం తప్పించి అంది ఏడుస్తూ. ఆ తర్వాతే మరో నోటిఫికేషన్. ఏంటి, పెళ్లి చేసుకుంటున్నావా? చేసుకో, కానీ మాకు సొంతమైన నువ్వు ఇంకొకరికి సొంతం అవుతుంటే ఎలా కామ్గా ఉండేది? కాబట్టి ఓ పని చెయ్యి. నువ్వు పెళ్లి చేసుకొని ఫస్ట్ నైట్ చేసుకుంటావు కదా, అదంతా వీడియో తీసి మాకు పంపించు. కాదు కూడదు అని మొండికేశావనుకో, ఈ వీడియో నెట్లో అప్లోడ్ చేస్తాను. అప్పుడు నీ పెళ్లి పెటాకులు అవుతుంది. ఊరంతా నిన్ను అసహ్యించుకుంటారు. మీ వాళ్ళు ఆ అవమానం తట్టుకోలేక ఊరేసుకుని చస్తారు. ఏంటి, అర్థమైందా అని ఉంది. ఏంటి, ఫస్ట్ నైట్ వీడియో తీసి పంపించాలా? లేదంటే వీడియో నెట్లో పెడతారా? ఏది జరిగినా పోయేది నా పరువే కదా. ఎలా? ఇప్పుడేం చేయాలి? ఈ విషయం అమ్మ వాళ్ళకి చెప్తే ఏమని చెప్పేది? నేను నా ప్రమేయం లేకుండానే ఇంకోటితో కలిసిన వీడియో ఒకటి నా సెల్కి వచ్చింది. నా ఫస్ట్ నైట్ వీడియో కానీ పెట్టకపోతే వాళ్ళు ఈ వీడియో నెట్లో అప్లోడ్ చేయాలని చేస్తున్నారని చెప్పాలా? అది చెప్తే ఎవరైనా నమ్ముతారా? లేదా ఏం చేయాలి? ఎలా ఈ సమస్య నుంచి బయటపడాలి అనుకుంటూ ఆలోచిస్తున్న నాకు ఓ ఆలోచన తట్టింది. అదే, నాకు పెళ్ళి ఇష్టం లేదని చెప్పి దాన్ని ఆపించడం. వెంటనే మీ దగ్గరికి వచ్చి పెళ్ళి ఆపేయాలని, నాకీ పెళ్ళి ఇష్టం లేదని చెప్పాను. ఆ తర్వాత ఏం జరిగిందో నీకు తెలిసిందేగా. కానీ పెళ్ళయ్యాకే అసలు సమస్య మొదలైంది. సౌరభ్ ప్రేమగా దగ్గరకు రావాలని ప్రయత్నిస్తుంటే వారు మా ఇద్దరి కలయికని వీడియోగా తీసి పంపించమని చెప్తుంది గుర్తుకు వచ్చి ప్రతిసారి అవాయిడ్ చేస్తూనే ఉన్నాను. వాళ్ళు నాకు మెసేజ్ చేస్తూ బెదిరిస్తుంటే ఏదో ఒక రీజన్ చెప్పి తప్పించుకునేదాన్ని. ఈ మధ్య వారి వేధింపులు మరీ ఎక్కువగా అయ్యాయి. వీడియో పెడతావా లేదా? ఈ వీడియోని నీ నెట్లో పెట్టాలా? అది కాదు కూడదు అంటే ఓ 5 లక్షలు మాకు ఇవ్వు అని బెదిరించడం మొదలుపెట్టారు. డబ్బు అడిగితే సౌరభ్ ఇస్తాడు. కానీ అంత డబ్బు ఏమని అడిగేది? అతను దేనికోసం అంటే ఏం సమాధానం చెప్పేది? ఏం చెయ్యాలో తెలియక పిచ్చి పట్టిన దానిలా ఉండేదాన్ని అంటూ ఏడ్చింది ప్రీతి. కాసేపు ఆమెను ఏడవనిచ్చి, ప్రీతి నీకో విషయం తెలుసా? నాకు 15 ఏళ్ల వయసులో అనుకుంటా, నేను పడుకుండగా ఓ మానవ మృగం నాపై దాడి చేయటానికి ప్రయత్నించింది. ఎంత నిద్దట్లో ఉన్నా వెంటనే మెలకువ వచ్చిన నేను ప్రతిఘటించా తన నుంచి విడిపడాలని. కానీ ఆ మృగం చాలా బలంగా ఉండడంతో నేను ఎంతలా ప్రతిఘటించినా నా వల్ల కావటం లేదు. నెమ్మదిగా నన్ను తను ఆక్రమించుకుంటున్నాడు. ఇంతలో నా చేతికి కత్తిపీట దొరికింది. దాన్ని చేత్తో పట్టుకొని ఒక్క వేటు వేసా అతని చేతిపై. వాడు అమ్మా అని అరుస్తూ నా నుంచి దూరం అయ్యాడు. ఆ తర్వాత దొరికిన చోటల్లా గాయం చేశా, ఒక్క మెడపై తప్ప. వాడు చావకూడదు, చావు దెబ్బ తినాలి. ఆడపిల్ల చేతిలో గాయపడి ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయానని చచ్చేదాకా గుర్తు చేసుకుంటూ ఉండాలని చెప్పడం ఆపి, ఆడది ఆదిశక్తి అవతారం అంటారు. నేను నా కూతుర్ని నాలాగే ధైర్యంగా ఉండేలా పెంచాననే అనుకుంటున్నాను. సమస్య వచ్చినప్పుడు దాని నుండి దూరంగా పారిపోవాలని చూడకూడదు. ఆఖరి నిమిషం వరకు పోరాడాలి. నీ వైపు నుంచి నువ్వు గట్టి ప్రయత్నం చేస్తే ఆ దేవుడే నీకేదైనా మార్గం చూపించకపోడు. ఆలోచించుకో. ఈ విషయం కోసమే నువ్వు సౌరభ్ని దూరం చేస్తున్నా అంటే అది చాలా తప్పు. అతన్ని బాధ పెట్టకు. చాలా మంచివాడు. అంతకు మించి నువ్వంటే చాలా ప్రేమ ఉందతనికి. నీ జీవితాన్ని ఇంకొకరి చేతిలోకి ఇచ్చేస్తావో లేదా నిన్ను నువ్వు కాపాడుకుంటావో నీ ఇష్టం. నా సమస్య చెప్తే మా అమ్మేంటి ఇలా అంటుందని అంటావా? నేను నిన్ను అబలలా పెంచలేదు ప్రీతి. చిన్నప్పటి నుంచే ఎన్నో ధైర్య సాహసాల కలబోతలైన కథలను చెప్పి నీలో ధైర్యాన్ని నూరిపోసాను. ఎలాంటి సమస్యనైనా నా కూతురు ఎదుర్కోగలదనే నమ్మకం నాలో ఉంది. రేపు ఉదయం మేము బయలుదేరి వెళుతున్నాము. మళ్ళీ మీరు సంక్రాంతికి వచ్చేసరికి ఈ సమస్య సద్దుమణిగింది అని చెప్పాలి. సరేనా? ఇలా బేలగా ఉంటే ఎలా ప్రీతి? ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యు అని తలుపు తెరుచుకొని బయటకు నడిచింది మమత. ఆమెతో మాట్లాడాక ప్రీతికి కొంచెం రిలీఫ్గా అనిపించింది. ముఖం కడుక్కొని వంటలో మునిగిపోయింది.
వంటంతా పూర్తి అయ్యాక బయటకు వచ్చిన ప్రీతి హాల్లో టీవీ చూస్తున్న సౌరభ్ కనిపించాడు. పాపం ఇందాక ఎంత నొచ్చుకున్నాడో అనుకుంటూ అతని దగ్గరగా వెళ్ళి చిన్నగా దగ్గింది. అతను అదేది గమనించకుండా టీవీ చూసుకుంటుంటే మళ్ళీ ఒకసారి దగ్గింది. అయినా అతనిలో చలనం లేకపోవడంతో కోపంగా అతని చేతిలోని రిమోట్ లాక్కోబోయింది. అది అతను గట్టిగా పట్టుకోవడంతో ఒక్కసారిగా అతనిపై తూలి పడిపోయింది. అలా పడిన ప్రీతి సౌరభ్ తన పెదాలతో అతని బుగ్గలపై సంతకం చేసి పైకి లేచి పరుగున మెట్లెక్కి పైకి వెళ్ళిపోయింది. రెప్పపాటులో జరిగిన ఈ ఘటన సౌరభ్లో 1000 వీణలు మోగించగా ఒక్కసారిగా తనని తాను గిల్లుకున్నాడు అది నిజమా కాదా అని. నొప్పిగా అనిపించడంతో అది నిజమే అని తేలి అతని శరీరం గాల్లో విహరించడం మొదలుపెట్టింది. దశరథరావు గారు మమతలతో పాటు క్రిందకి వచ్చిన ప్రీతి అందరికీ వడ్డించి సౌరభ్కి కొసరి కొసరి వడ్డిస్తూ అతను తింటుంటే ప్రేమగా చూస్తోంది. ఇన్ని రోజులు సమస్యని తలుచుకుంటూ భయపడేది, కానీ ఎప్పుడైతే పోరాడాలని నిర్ణయం తీసుకుందో అప్పుడే సౌరభ్ని కూడా దూరం పెట్టకూడదని అనుకుంది. భోజనాలు అయ్యాక అందరూ మధ్యాహ్నం మాట్నీకి అట్నుంచి అటే పార్కుకి వెళ్ళి వచ్చి కాస్త తిని ఎవరి గదుల్లో వారు పడుకోవడానికి వెళ్ళిపోయారు. ప్రీతి సౌరభ్ మంచానికి చెరోవైపు ఉండి ఆలోచిస్తున్నారు. చాలాసేపటికి ఓ నిర్ణయానికి వచ్చిన దానిలా ప్రీతి కళ్ళు మూస్తే ప్రీతి తనకి ముద్దాడిన సంగతే గుర్తు తెచ్చుకొని నవ్వుతూ పడుకున్నాడు సౌరభ్. మరునాడు ఉదయం దశరథ గారు మమత తమ ఊరు బయలుదేరారు. సౌరభ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రీతి తన మొబైల్ ఆన్ చేసింది. చాలా నోటిఫికేషన్లు ఉన్నాయి. ఏంటి, డబ్బులు ఇస్తావా, వీడియో పెడతావా, లేదా ఈ వీడియో నెట్లో పెట్టాలా అని. సరే ఇస్తాను, ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అంది. మా దారిలోకి వచ్చావన్నమాట. 10 లక్షల రూపాయలు ఓ బ్యాగ్లో పెట్టి ఈ శుక్రవారం మెయిన్ రోడ్లో ఉన్న మసీదుకి ఎదురుగా ఉన్న చెత్త కుండీలో వేసి నువ్వు వెళ్ళిపో, అప్పుడు నీ వీడియో డిలీట్ అవుతుంది అని రిప్లై. 10 లక్షలా? అదేంటి 5 లక్షలు అన్నారుగా. నువ్వు ఆలస్యం చేసినందుకు ఫైన్ అది. ఈ శుక్రవారం కానీ ఇవ్వకపోతే మరో 5 లక్షల రూపాయలు కలుస్తాయి. నేను మిమ్మల్ని చూడాలి. ఎందుకు? మా ముఖాలు చూసి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడానికా, లేదా పోలీసులకు ముందే విషయం చెప్పి మమ్మల్ని పట్టుకోవడానికి ప్లాన్ గీస్తున్నావా? నేనెలా ప్లాన్ చేసేదాన్నే అయితే ఇప్పటికే మీరెవరో తెలుసుకొని మా అమ్మగారింట్లో సకల మర్యాదలు చేయించేదాన్ని. అయినా తోక ముడిస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా నీకు. బుద్ధిగా మేం చెప్పింది చెయ్యు. సరే అయితే ఇంక ఉంటా, బాయ్ అని ఫోన్లో వారు పంపిన వీడియోని ఓసారి చూసింది. చూస్తుంటే తనేనా అంతలా రెచ్చిపోయింది అనుకుంటూ ఏదో చిన్న అనుమానం వచ్చి మరోసారి చూసింది. ఆ గోడపై ఉన్న వాల్ క్లాక్ డిజిటల్ది. అందులో డేట్, టైం క్లియర్గా కనపడుతున్నాయి. ఆ డేట్ తన రూమ్లో పడుకున్న డేటే, కానీ టైం మాత్రం 11 AM అని ఉంది. అంటే ఆ వీడియో ఎస్, నా ఫేస్ని మార్ఫింగ్ చేసి వీడియో తయారు చేశారు. క్లియర్గా కనిపెడితే మెడ దగ్గర చిన్న బ్లర్ కనిపిస్తోంది. అంటే ఈ వీడియో నాది కాదు. నేను చందమామనే, నాలో ఏం మచ్చలేదు. బుగ్గపై ఉన్న పుట్టుమచ్చ తప్పించి. అంటే ఇన్నాళ్ళు నన్ను ఓ ఫేక్ వీడియోతో భయపెట్టారా? మా అమ్మ వాళ్ళు రావటంతో నాకెంతో మేలు చేసింది. అమ్మతో మాట్లాడాక ధైర్యం వచ్చింది. లేదంటే అటు డబ్బు ఇటు పరువు పోయేది. డబ్బులు ఇచ్చాక నెట్లో పెట్టారనే గ్యారెంటీ ఏంటి అనుకుంటూ తను వేసిన పథకం అమలు చేయడానికి శుక్రవారం కోసం వేచి చూస్తోంది. గురువారం రాత్రి 9 గంటలకు న్యూస్ చూస్తున్నాడు సౌరభ్. ప్రీతి వంటగదిలో సర్దుకుంటోంది. ఇంతలో టీవీ ఓ న్యూస్. నగరంలో పెను సంచలనం. అమ్మాయిల న్యూడ్ వీడియోలు వారి సెల్కి పంపుతూ వారిని బ్లాక్మెయిల్ చేసే ముఠా అరెస్ట్. వివరాల్లోకి వెళితే ఓ ముఠా అమ్మాయిలు ఇంకొకరితో చాలా సన్నిహితంగా ఉన్న వీడియోని వారికి పంపి డబ్బులు ఇవ్వకపోతే ఆ వీడియో నెట్లో పెడతామని బెదిరిస్తున్నారు. దాంతో బెదిరిపోయిన అమ్మాయిలు వారు కోరినంత సొమ్ము ఇస్తారు. అయినా కూడా ఆ ముఠా వీడియోని నెట్లో పెడతారు. అటు పరువు, డబ్బులు పోయి, సంఘంలో పేరు ప్రతిష్టలు పోయి చాలామంది అమ్మాయిలు సూసైడ్ చేసుకున్నారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆ వీడియోలో ఉండేది ఆ అమ్మాయిలే కాదు, ఏదో ఫోన్ వీడియోని ఎడిట్ చేసి పెడుతున్నారు. వీరికి కొంతమంది అమ్మాయిలు కూడా సహాయం చేస్తున్నారని తెలిసింది. వారిని విచారిస్తే తాము తమ లవర్తో ప్రైవేట్గా ఉండే వీడియో చూపించి ఇలా చేయకపోతే మీ వీడియోలు నెట్లో పెడతామని బెదిరించడంతో చేయక తప్పలేదు అన్న సమాధానం. వారిని అరెస్టు చేసి మొబైల్ ఫోన్లు 50 లక్షలు, ల్యాప్టాప్లు చెక్ చేసిన పోలీసులు అవాక్కయ్యారు. ఓ 1000 మందికి పైగా వీరి బాధితులు ఉన్నారు.
ఓ ముఠా వారిని అరెస్టు చేసి తగిన చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు రూరల్ ఎస్పై రఘునందన్. ఇంతటిలో ఈ న్యూస్ సమాప్తం. శుభదినం అని వార్తలు చదవడం ముగించింది న్యూస్ రీడర్. ఆ వార్త వినగానే ప్రీతి ఎగిరి గంతేయాలనిపించినా తమాయించుకుంది. తను వారిని ఎదిరించడానికి నిర్ణయం తీసుకుంది. కానీ తను చేతికి మట్టి అంటకుండా పోలీసులు అంతా ముగించారు. అమ్మ చెప్పింది నిజమే. మన ప్రయత్నం మనం చేస్తే దేవుడు మనకి తప్పక సహాయం చేస్తాడు అని. మరి కాసేపటికి ఇంకో వార్త. అరెస్టు చేసిన ముఠాని స్టేషన్కి పట్టుకొని వెళుతున్న వ్యాన్కి బ్రేకులు ఫెయిల్ అయ్యి డివైడర్ని ఢీకొట్టి 4 పల్టీలు కొట్టింది. దాంతో దానిలో ఉన్న వారంతా మరణించారు. ఆ వార్త చూశాక సౌరభ్ టీవీ ఆఫ్ చేసి గదిలోకి వెళ్ళి మంచంపై చేరబడ్డాడు. సమస్య సమూలంగా నాశనం అయిపోయింది. ఇక తాను సౌరభ్కి దూరంగా ఉండాల్సిన అవసరం లేదు అనుకుంటూ పనులన్నీ ముగించి బాత్రూంలో దూరి తలారా స్నానం చేసి తెల్ల చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని అతని పక్కనే చేరి అతనిపై చేయి వేసింది. ఏంటి అన్నట్టు కళ్ళెగరేశాడు. 3 రోజులు దాటిపోయి చాలా రోజులు గడిచాయి. కానీ నేను మిమ్మల్ని దూరం పెడుతూనే ఉన్నాను. కానీ ఈరోజు నాలో ఉన్న భయం, అనుమానం అన్నీ తొలగిపోయాయి. నేను మచ్చలేని చందమామని. నా జీవితంలో ఏదీ జరగలేదు. నేను నీకు మాత్రమే సొంతం అని మనసులో అనుకుంటూ దూరంగా పడుకుంటే పీడకలలు వస్తున్నాయి సౌరభ్. అందుకే మీ దగ్గరగా పడుకుందామని వచ్చాను అంది. సరే పడుకో అన్నాడు. ఆమె అతన్ని గట్టిగా హత్తుకొని పడుకుంది. ఆమె శరీరం నుంచి వస్తున్న మల్లెల గుమగుమలు అతన్ని వివశుణ్ణి చేయగా ఆర్తిగా తనని హత్తుకున్న ప్రీతిని ఇంకాస్త గట్టిగా హత్తుకున్నాడు. ఇన్ని నాళ్ల వేదనంతా తీరిపోగా ప్రీతి తనను తాను సంతోషంగా సౌరభ్కి అర్పించుకుంది. వారి సంగమానికి గుర్తుగా కాసేపటికి వారిద్దరి తనువులు స్వేదంతో తడిచి ముద్దయినాయి. వారి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోయింది. సమాప్తం. కొసమెరుగు. మమతకి ప్రీతి చెప్పినంత అప్పుడే వంటగదిలోకి రావాలనుకున్న సౌరభ్ విన్నాడు. కోపంతో కాకుండా ఆలోచనతో వారిని కొట్టాలని ప్రీతి మొబైల్కి వచ్చే మెసేజెస్ అన్నీ చెక్ చేశాడు. ఆ వీడియో కూడా చూశాడు. అది మార్ఫింగ్ అని అర్థమయ్యింది. కానీ ఎవరు చేశారో, ఎందుకు చేశారో అని తెలుసుకోవడానికి ప్రీతి చదివిన కాలేజ్కి వెళ్ళి ఎంక్వైరీ చేశాడు. ఏం క్లూ దొరకలేదు. పిచ్చి పట్టిన వాడిలా మొత్తం తిరిగాడు. కానీ ఏం ఆధారం లభించలేదు. అయితే ఓ రోజు ఇదే సిచ్యువేషన్లో ఉన్న అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఆమె ప్లేస్లో ప్రీతి ఉంటే తన పరిస్థితి ఏంటి అని ఆలోచించి సైబర్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. అప్పటికే చాలా కంప్లైంట్లు వచ్చాయి సేమ్ మ్యాటర్పై. ఆమెకి వచ్చే మెసేజెస్, ఏ సెల్ టవర్ లొకేషన్ ట్రేస్ చేసి వెళ్ళిన వారిని ఓ 4 మంది అబ్బాయిలు, కొంతమంది అమ్మాయిలు సిస్టమ్ ముందు వర్క్ చేస్తూ కనిపించారు. వాళ్ళని రౌండప్ చేసిన పోలీసులు వారేం చేస్తున్నారో అని చూసి అవాక్కయ్యారు. సిస్టమ్స్లో మార్ఫింగ్ వీడియోలు చేస్తున్నారు. అందులో ప్రీతి ఫోటో ఒరిజినల్ చూశాడు. ప్రశాంతంగా పడుకున్న ప్రీతి పక్కనే పడుకున్నట్లు, ఆమె నుంచి ముద్దు పెట్టుకుంటున్నట్టు ఫోటోలు ఉన్నాయి. అలా తీసిన ఫోటోలోని ముఖాన్ని తీసుకొని మార్ఫింగ్ చేస్తున్నారు అక్కడే రూమ్లో జరిగినట్టు. కోపంతో ఊగిపోయిన పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్కి తరలిస్తుండగా బ్రేకులు ఫెయిల్ అయి వారంతా మరణించారు. కానీ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే ఆ వ్యాన్కి బ్రేకులు తీసింది సౌరభ్నే. అది అతనికి, ఆ వ్యాన్ డ్రైవర్కి మాత్రమే తెలుసు. అతని కూతురు కూడా ఇలాంటి బాధితుల్లో ఒకరు. వారాల అరెస్ట్ అయిన వెంటనే తాను ఇంటికి చేరుకొని కావాలని న్యూస్ పెట్టి ప్రీతి వినేలా చేశాడు.